విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని ప్రధాన చెరువులు 50కి పైగా పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు, డైరెక్టర్ మొల్లి పెంటిరాజు అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. అమృత పథకం కింద చెరువులను సుందరీకరించి మహిళలు, పిల్లలు, వృద్ధులకు అనువుగా పార్కులను అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. వాటి నీటి నాణ్యత పెంచడం, అలాగే చుట్టూరు కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా చేసేదానికి అమృత పథకం కింద వాటర్ బాడీస్ రిజ్యూనేషన్ అనే ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా రాష్ట్రంలో ఈ రోజున చూసుకుంటే 300 కోట్ల రూపాయలతో మరి ప్రభుత్వం దీన్ని చేపట్టింది. అందులో భాగంగా మరి ఏవైతే ఇంకా చేయాల్సినవి ఉన్నాయో వాటిని కూడా వీటిల్లో చేయాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండి గారు రావడం జరిగిందండి. అలాగే డైరెక్టర్ గారు కూడా, వారితో పాటు ఇక్కడ గ్రీనింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు. అయితే వారు వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే వారు ముఖ్యంగా మన ప్రాంతంలో ఏవైతే చెరువులు ఉన్నాయో, డెవలప్ కానటువంటి చెరువులకి వాటిని చూసి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్లో ముఖ్యంగా వారు చెప్పింది, ముందు బండ్ అంతా కూడా రెడీ చేసి, ఆ బండ్ తర్వాత పిచ్చింగ్ ఉంది, స్టోన్ పిచ్చింగ్ చేసి, ఎందుకంటే జనరల్గా పాత కొన్ని చెరువులు డెవలప్